హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ L1, L2, L3 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని అందించడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇదివరకే మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అర్హుల జాబితా రిలీజ్ అవ్వడం జరిగింది. వారు ఇంటి నిర్మాణాలను కూడా స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడైతే రెండవ విడత ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహకం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. ఇక మనం వీడియో విషయంలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో ప్రకటించినటువంటి వార్తా ప్రకటనని ఒకసారి చూసినట్టయితే, అర్హులైన ఇందిరమ్మ లబ్ధిదారులని త్వరగా ఎంపిక చేయండి. కలెక్టర్ డాక్టర్ సత్య శారద అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. నర్సంపేట మండలంలోని మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో అర్హులైన ఇందిరమ్మ లబ్ధిదారులని త్వరగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా కొనసాగుతున్న రెండో దఫా గృహ నిర్మాణాల కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియని పరిశీలించారు. ఇండ్ల నమోదు చేసిన సమాచారాన్ని భౌతికంగా పరిశీలించారు. ఇండ్ల కేటాయింపుకు అర్హులేనా కాదా అన్న విషయాన్ని డేటా ఆధారంగా అధికారులని అడిగి తెలుసుకున్నారు. అధికారులు నిర్వహిస్తున్న సర్వే విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హుల గుర్తింపు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతో జరగాలన్నారు. ఇందిరమ్మ కమిటీ ఆమోదించిన ప్రతి 200 ఇండ్లకి నియమించిన ప్రత్యేక అధికారి జాగ్రత్తతో ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు. ఇక్కడ ఈ సర్వే అనేది కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి 200 ఇండ్లకి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నారు. ఈ ప్రత్యేక అధికారి ఈ 200 ఇండ్లకి సంబంధించినటువంటి ఈ ఓనర్స్ని స్టడీ చేసి వాళ్ళు అసలు ఇందిరమ్మ ఇల్లు తీసుకోవడానికి అర్హులైనా కాదా, ఒకవేళ అనర్హులైతే వారిని ఈ లిస్టు నుండి అయితే తొలగించేటటువంటి ప్రాసెస్ని చేయడం అయితే జరుగుతుంది. ఇందిరమ్మ కమిటీలు అందించిన జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే మంజూరు చేసే జాబితా నుంచి తొలగించాలని అధికారులకి సూచించారు. ఈ నెల 30 వరకు అర్హత పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ నెల 30వ తారీఖు వరకు ఈ యొక్క పరిశీలనలన్నీ కంప్లీట్ చేసి ఈ యొక్క రెండవ విడత అనేది రిలీజ్ చేయాలి అని చెప్పేసి కలెక్టర్ గారు అయితే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపికైన వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రొసీడింగ్స్ అందిన తర్వాతే నూతన ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోసుకొని ప్రారంభించాలని సూచించారు. ఇక్కడ పనులు మీరు ఎప్పుడు ప్రారంభించాలంటే అర్హుల జాబితాలో పేరుండి ఆ పేరున్న వాళ్ళు జిల్లా నుండి కలెక్టరేట్ కార్యాలయం వద్ద నుండి ప్రొసీడింగ్స్ మీ యొక్క మంజూరు పత్రాలని మీరు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ముగ్గు ప్రక్రియని ప్రారంభించాలని కూడా మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ రామరెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ అధికారి గణపతి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ రాజేష్, నర్సంపేట మున్సిపల్ కమిషనర్ జోనా, ప్రత్యేక అధికారులు, వార్డు ఆఫీసర్లు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. వీడియో పెట్టగానే మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.